వేధావ్ కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరినీ పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరువు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? చందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు, ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజాగారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజావారు బతుకుంటే ఈ వాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఏదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి, పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది. విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్ను అన్నది ఏదో పొద్దుటే బుద్ధి ఎక్కువ అన్నాను. పదండి 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 అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా, కర్ణం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనకెళ్ళు. పదండి.
అరుణం గారు ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు మూడో పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచ్చచా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రిలో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను అబ్బిబే మున్సబు తాటాకులు కట్టం ఇక ఆపోయా. చిచ్చచా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజాగారు ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓట్టు బంటి రోజు ముద్దాన్ని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజాగారు కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట జరుగుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు. అంతే, పెట్టి రాలిపోయినట్టు రాలిపోతాం. కర్మ. పూర్వ రోజుల్లో అయితే వచ్చేపోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనం అన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో? వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపొచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు నమస్కారం. నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. అది 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తమండి. మరి సెలవండి. సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందారు. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెన్నెలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచియే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకడు నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. కుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రేవు ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు, పగటి వేషాలు కాదు, అసలు నువ్వు ఏ విధ వేషాలు అయితే నాకెందుకయ్యా? ఎందుకులా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో, వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళలేదు. రాహులా తగులుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అని అడిగారు. ఎరక్కపోయారుగా, లటక్కని తగులుకున్నావు. పొరివితో తగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ? చూడండి వీరస్వామి గారు. అరే, నా పేరు మీకెలా తెలుసు? తెలుసండి, మీ పేరే కాదు, మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే, వాడి పేరు రాజు. ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సోద బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా, రేవొచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు, లే పడుకోనివ్వా, నేను లేవను.
లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రే వచ్చింది అమౌంట్ అందుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు, ఆడందుకుంటాడేంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసామా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా సరదాగా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు. గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరా? తప్పు మంది, మన లాంచి పెనరాడే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసే వెళ్ళరా ఇది. అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బు ముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీలు ఆమె ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టు పరుపుల మించే లేవరు. చూడండి, మీరు ఇలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నే తిరుగులని చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం పెట్టరా. ఏం వీరస్వామి, బాగున్నావా? చెప్తాం అంతా తమదయ్యా. ఎవరసలు? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు. వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం. అసలు ఆ పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం పెట్టరా అంటే అంత ఇదైపోతావే? ఆయన ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటువారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నే దండం పెట్టను. గొప్ప మనసును తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోను దారులను చూశానులే. కొంచెం తప్పుకోమంటుంటే వేషాలు వేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చెడపట్లాడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతిస్తారు, లేకపోతే లేదు. అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్ నువ్వును? ఆ దక్షిణ వైపుగా తోడవచ్చుగా. తప్పుకో. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో, ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టి అనుకున్నాను. 100 ఏళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోల. అసలు ఈ గదిలో ఏమిటి, ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో, ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకోరా, కొండ ముచ్చురా కొడక. ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బైదివే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందర్లు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి. మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజుల? ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిల బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందర్, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమీ కష్టం కలిగించదు. కానీ ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి.
ఓంకార పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠే ఆగమ విపిన మయూరీ ఆర్యామంతర్విభావయేద్గౌరీ గౌరీ అర్జున మంత్రం అపురూపం అర్జున మంత్రం అపురూపం శృంగారానికి మణిదీపం శృంగారానికి మణిదీపం అర్జున మంత్రం అపురూపం మరోలోకమున మనోరథములిటు పరుగిడగా మనోవేగమున మరోలోకమున మనోరథములిటు పరుగిడగా సుభద్రార్జునులము మేమే సుభద్రార్జునులము సుభద్రార్జునులము మేమే సుభద్రార్జునులము. ఏంట్రా పని ఆట ఆపేసావే? ఆడి ప్రయోజనం ఏమిటి? ఊళ్ళో కంటే ఇక్కడ గొప్పగా కట్టమని గొడవ చేస్తాం. ఇన్ని రోజులుగా ఒళ్ళు హోనం చేసుకుని ఆడుతున్నా ఒక్కరూ వచ్చి చూడరు. ఇది కోట, పల్లకాటి దిబ్బ. రాజు, నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఆ బంగ్లా ముందు మాత్రమే ఆట కట్టను. ఎవరు చూసినా చూడకపోయినా ముందు కోట దగ్గర వేషం కట్టడం అనాదిగా వస్తున్న ఆచారం రా. గరగలెత్తినా పీర్ల పండగైనా ఆఖరిగా దేవుడి పల్లకి కూడా రాజాగారి బంగ్లాకి వెళ్ళిన తర్వాతే ఊళ్ళోకి వెళ్తుంది. మనం అనగా ఏ పాటిరా? డబ్బాలో రాళ్ళేసి గలగల్లాడించినట్టు గజ్జల కాళ్ళు ఊపేస్తే బయటకు వచ్చి చూసేస్తారే? రప్పించాలి. దానికి మనలో దమ్ము ఉండాలి. పోయినేడు వీరబాహుడు వేషం వేస్తే పొన్నుగర్ర బహుమానం ఇచ్చారు. చెప్పవేరా తుంటు మొహమా? పొన్నుకర్రా కుంటి కుక్కను కొట్టకపోతే విరిగిపోయింది అదే కదా. నిన్ను ఏ వేషగాడైనా కళ్ళ ముందు జనం విరగబడి చూస్తే కసితో రెచ్చిపోయి తన పసేమిటో చూపిస్తాడు. అంతేకాని శ్మశానాల దగ్గర మొండిగోడ్ల మధ్య నేనాట కట్టు. అబ్బోసి పుట్టాడండి మా గొప్ప వేషగాడు. ఏంటి ఇంకా వాడినే సాగదీస్తూ కూర్చుంటావా? చెట్టు అంత మనిషిని ఇక్కడ ఉన్నాను, నన్ను అడగవే ఆట కట్టమని. చెట్టల్లే ఉన్నావు, ఉన్నా లేనట్టే, అందుకే అడగడు. రే గాడిద మొహమా, కట్లు తెగిన గిత్తలా రంకలేస్తున్నాడుగా, వేయించి వాడి చేత వేషాలు. ఏం గురుమూర్తి మాట్లాడవే? కాయనా అలా కాదు రాజు. అలాగే ఏమిటిది? కాఫీయా బియ్యం కడుగా? ఈ రోజు నుంచి అన్ని స్పెషల్ ఏర్పాట్లు చేయాలి మనకి. ఏనుగు పాతకాయనా ఏంట్రో ఈ వ్యవహారం చాలా వింతగా ఉంది. ఇక నుంచి మరీ వింతగా ఉంటుంది. చూశారుగా మన వేషానికి ఊరంతా ఎలా గడగడలాడిపోయిందో. రేపటి నుంచి అన్ని వేషాలు మనమే వేస్తున్నాం. ఈ డబ్బా ఏమిటి ఇక్కడ ఉంది? నిన్నల్లా నువ్వు వేసిన గంతులకి వాయించింది అదే. రే దాకమొహమా,
అతిగా వాగేవంటే ఆ డబ్బాలోనే నీ బుర్రెట్టేసి గోదాట్లో ముంచేయగలను. ఆలయంకి అని రాగం తీస్తే జనం చూస్తారనా? చూడరు. వాళ్ళంతా కొత్తదనం కోరుకుంటున్నారు మాలాంటి ప్రయోగాలు చేసే మహానటుల నుంచి. ఊరి జనం వచ్చారా? ఎవడొస్తే నాకే. అతిగా వాగేవంటే నీ డొక్క చించేస్తాను. నువ్వు కూర్చో. నాంచారి, రేపటి నుంచి మనకన్నీ స్పెషల్ వంటలు చేయాలి. కరణం గారి భార్య లాంటి కన్నె పిల్లలు కూడా కన్నార్పకుండా చూసే గ్లామర్ మన ఫేస్ లో రావాలి. ఏమంటావు? ఊరి పెద్దలు వచ్చారా అంటే? ఎవడ్రా పెద్ద? మనమే పెద్ద. రేపటి నుంచి మనమే మన్మధుడు, మనమే దుష్యంతుడు, అన్ని మనమే. మనమే శివుడు, మనమే రావుడు. ఆ? ఏంటి? పెద్దలు నమస్తే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలా సేపు అయిందిలే. నీ చిత్తకార్తివాగుడంతా విన్నాం. నిన్ను అభినందించడానికి వచ్చాం. మన అభిమానులు. ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నటరాజు దయ. తమరు శాంతించండి. మీరు కొత్తగా ఈ ఊరికి వలస వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దర్శకుని వీరి అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన కోతారులాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేనేదో మాట్లాడుతున్నానా? ఏరా నీకు ఇలాంటి వేషం తప్ప ఇంకే వేషాలు కనపడలేదేట్రా? నువ్వు పగలంతా పచ్చిసారా తాగిన వాళ్ళకి వేసిన సింధులకి ఊళ్ళో 10 మంది సెంటు కుర్రోలు జడుచుకున్నారు. 10 మంది ముసలోళ్ళకి జ్వరాలు వచ్చేసింది. ఏమయ్యా గురుమూర్తి, నిన్నటి దాకా కుర్రోడు బ్రహ్మాండంగా వేషాలు దంచేశాడు కదా, మధ్యలో ఈడేంటే సిన్లేగా? రేయ్, ఇలాంటి వేషం గాని మళ్ళీ కనుక వేసావంటే మేమంతా కలిసి నేను గోదాట్లో ముంచేసి నీ చేత శవం వేషం వేయిస్తాం. అర్థమైందా? చిత్తం అంతా నటరాజు దయ. పదండి, తమరు పదండి. చూడరా, ఇది సంగతి. ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా మనకి 2 పాత బట్టలు ఇచ్చినా 4 కుంచాలు ఒడ్లు కొలిచినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకుట్టి కోసం రా మనం ఆట కట్టేది. కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడుండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం. ఏదో మొక్కుబడికి కట్టి బంగ్లా ముందు నువ్వు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా? అసలు తాళ్ళ వచ్చి వాళ్ళు ఆలాపలేవిట్రా? తప్పు కదూ. అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు. పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణి గారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజా గారితో ఎంత చనువున్న మాకే ఎప్పుడు కనపడలేదు వారు. వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే మారాణులు మనలాంటి వాళ్ళకి కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి ఎక్కడికి రా? పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి. పదరా పేడు మొహం. తిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగే. నిజంగా వాళ్ళెవరికి కనపడరా? మనకెప్పుడు దర్శనమేని ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడితే? వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి. మంచి కాలం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండయా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చేమో. బంగళాకి వెళదామంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకన్నాడు ఏమిటో. పదండి పోదాం.
ప్రతి ఏడు ఈ పాటికి వెండిపల్లెంలో డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనలు చేసినా మహారాజుకి మన మీద ధైర్యాలే. కోపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు. లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి. వీడే ఈసారి వెళ్ళి రాజాగారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను. తప్పు నాదేరా. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా వీరాస్వామి. రేపు నేనొక్కడినే బంగ్లాకొచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు. మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు, రేపటి నుంచి నువ్వు రోజు బంగ్లా దగ్గరే కాపురం పెట్టు. ఈ బహుమానాన్ని నేను ఊళ్ళోకి తీసుకెళ్తే